నీలో ప్రేమ ఉందని మాకు ఎలా తెలిసింది? ఊరికే మీరు చూసినంత మాత్రం ప్రేమ, లేకపోతే ఇంకేదో రకరకాలుగా చూస్తే ప్రేమ వచ్చేస్తుంది. ఏంటి ప్రేమ? ప్రేమ అంటే నథింగ్ బట్ నిన్ను నీవు తగ్గించుకోవాలి. హల్లెలూయా. సో ప్రేమ అంటే మనం అర్థం చేసుకునేది ఏంటిదనంటే మనం తగ్గించుకొని ఎదుటి వారు మనము గౌరవించడమే ప్రేమ. కాబట్టి ప్రియ మిత్రులారా, మనము తగ్గించుకోవాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని అన్నప్పుడు రెండో మాట మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఎవరైతే తను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే వారు తను హెచ్చించుకుంటారో వారు హెచ్చించబడతారు. బైబిలే చెప్తుంది కదా, బైబిలే చెప్తుంది కదా. ఎవరన్నా మేమని చెప్తున్నామా? దేవుడు ఎక్కడ మనం తగ్గించుకోవాలంటే దేవుడి సన్నిధానం తగ్గించుకోవాలి. తలెత్తుకొని మనం బతకాలి. ఎక్కడంటే బయట తల దించుకొని బతకాల్సింది ఎక్కడంటే, కానీ ఇక్కడ మాత్రం తలెత్తుకొని బతుకుతాం. ఏదైనా ఒక్కసారి ఏదైనా చిన్న లోపం చర్చిలో జరిగితే కొని రకరకాల మాటలు మాట్లాడే పరిస్థితి. సంఘ పెద్దం లేదు, సంఘ గురువం లేదు. ఆ స్వతంత్రము శారీర క్రియలందు ఏతు చేసుకొనక ప్రేమ గలవారై ఒకరినొకడు దాసులయుండుడి. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే, మిమ్మును కలవబెట్టి వారము తమ్మును తాము ఛేదించుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఆ మాట గుర్తుపెట్టుకోండి. చాలా అపోస్తలుడైన పౌలు రాసేటప్పుడు లేఖలో ఈ అయితే పదం ఎక్కువసార్లు రాస్తారు. అల్లా అనే పదం ఈ గ్రీకులో అల్లా అనే పదం ఎక్కువ ఉండదు. దాన్ని కాబట్టి, అయితే, కావున అనే మాట ఎక్కువ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మన తెలుగు బైబిల్లో చూస్తే అయితే అనే మాట కనపడదు. కిందకు వస్తే మళ్ళీ 15వ వచనంలో కూడా కనపడదు. చూడండి, అని ఒక మాటలో సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరికొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి. హల్లెలూయా. దానికన్నా ముందు పైన ఒక మాట రాయబడింది, నేను చదవకన్నా ముందు. ఈ 14 వచనం ఏమంటుందంటే, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె ఈ పొరుగు వారిని ప్రేమించు. ఆ ఒక్క మాటలో సంపూర్ణ. నేను మాట్లాడుతా ఒక క్వశ్చన్, నిర్వచనం చెప్పండి. క్రైస్తత్వము అంటే ఏంటి? ఆ మాట వినపడింది నాకు చాలా చక్కగా. ఏంటిది? ప్రేమ. సో వాట్ ఈస్ క్రిస్టియానిటీ అని నేను అడిగినప్పుడు ఒకే ఒక మాటలో చెప్పాలి, ఏంటంటే సో క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ లవ్. ఇస్లాం అనే పదం చూసాం. నేను మస్కట్లో పనిచేశాను 2 సంవత్సరాలు. దుబాయ్లో పనిచేసి మిడిల్ ఈస్ట్ కంట్రీ అరబిక్. మా ఏమంటారంటే ఈ అల్లా తప్ప ఎవరో కాదని చెప్పేసి నమ్మేది చాలా స్ట్రిక్ట్ కంట్రీస్ అండి. క్రైస్తత్వాన్ని అసలు ప్రోత్సహించే పరిస్థితి ఉండదు. అలాంటి ప్రాంతాల్లో దేవుని సేవ చేయడం చాలా కష్టం. అలా చేసినప్పుడు చాలాసార్లు మాకు అనిపించింది, ఏంటి ఇస్లాం 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 ఇస్లాం. 100 సార్లు ఇస్లాం ఇస్లాం అంటే అందులో సలాం అనే పదం. ఇస్లాం అంటే ఏంటంటే దాంట్లో చేయబోతే షలోమ్ అనే పదం. ఇస్లాం షలోమ్ అనే పదం. షలోమ్ అంటే సమాధానం. అంటే ఇస్లాం అంటే అర్థం ఏంటంటే సమాధానం. హిందూ అనే మాట చూస్తే తెలుగులో మనది ఏమంటారు? ధర్మం. హిందూ అంటే ఏంటంటే ధర్మంగా మనం జీవించాలని ఆ శాస్త్రం చెప్పింది. ఇస్లాం ఏం చెప్పింది అంటే సమాధానం ఉండే పీస్. కానీ క్రైస్తత్వంకి వచ్చేటప్పటికి ప్రేమ కలిగి. హల్లెలూయా. వీటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటిది అంటే ప్రేమే అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. సో వీటన్నిటికన్నా శ్రేష్టమైనది ప్రేమే. అందుని బట్టి మనము ఎలా ఉండాలంటే, క్రైస్తవులు అంటే మనలో కనపడాల్సింది ఏంటంటే ప్రేమ. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నామంటే మనలో ఉండాల్సింది ప్రేమ. నువ్వు క్రైస్తవుడిగా ఎదుగుతున్నావంటే నీలో ఉండాల్సింది ప్రేమ. నీకు 100 భాషలు వచ్చు. నేను హిందీలో వాక్యం చెప్పేవాడిని, మరాఠీ వచ్చు, తమిళ మాట్లాడతాను.
ఎన్ని మాట్లాడతాం, కానీ ఇందులో నుంచి మీరు కూడా ఎన్ని భాషలు మాట్లాడినా, కనీసం ఒక 100 భాషలు మాట్లాడినా ఆ 100 భాషల్లో ప్రేమ భాష నాకు లేకపోతే సున్నా. హల్లెలూయా. ఆ ప్రేమ భాష మనకు రావాలి. ప్రేమ అనగానే మీరు వేరే ప్రేమ అనుకునేవారు. ఈ లోకంలో ప్రేమ అంటే అదే అనుకుంటున్నారు చాలా మంది. వయసుతో సంబంధం లేదు ఈరోజు నా ప్రేమకి. ఏ ఏజ్మైనా సరిపడుతుందండి ఆ ప్రేమ. అది దౌర్భాగ్యమైన ప్రేమ, మంచి ప్రేమని చంపేసే ప్రేమ అది. ఆ ప్రేమ గురించి మాట్లాడతారు. ఈ ప్రేమ ఎలాంటిది అంటే తగ్గించుకునే ప్రేమ. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో అయితే మీరు ఒకరికొకరు కరచుకొని భర్చించిన ఎడల. సో నువ్వు ఎదిగావు అని అంటే నీలో నుంచి ప్రతిబింబించే విషయాలు ఏమై ఉన్నాయి. నువ్వు ఆత్మీయంగా ఎదిగావు అంటే నీలో నుంచి కనబడేది, నీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏమై ఉన్నది అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. అది ఉందో లేదో చెక్ అవసరం. మనం ఒకసారి వాటన్నిటి కూడా పరిశీలన చేసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎస్. సండే స్కూల్లో బాగా మాకు అలవాటు. ఆర్ యు రెడీ అనగానే ఓ ఎస్ ఎస్ జీసస్ అని ఒకసారి చెప్పండి. ఆర్ యు రెడీ? ఎస్. ఆ మాట అంటున్నారు మేము. చిన్నవాళ్ళం కదా, మేము ఎదిగామండి. ఎక్కడ వేసిన కొమ్మడు అక్కడే ఉండాలని, ఎలా పుట్టామో అలాగే ఉండిపోవాలని ఎవరు కూడా అనుకోండి. లోకం అన్ని కోణాల్లో మనం ఎదుగుదాలని చెప్పి ఆలోచన కలిగి మనము జీవిస్తున్నాం. ఒకప్పుడు నీకు 2 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకప్పుడు నీకు 5 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ రోజున 5 సంవత్సరాలు పోయి 6 సంవత్సరాలు వచ్చినాయి, 10 సంవత్సరాలు పోయి 11 సంవత్సరాలు వచ్చినాయి, 20 సంవత్సరాలు పోయి 30 వచ్చినాయి, 30 పోయి 40 వచ్చినాయి, 40 పోయి 50, 60. అంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఏమవుతున్నాం అంటే మన జీవితంలో ఎదుగుతున్నాం. వయసు పరంగా మనం ఏం చేస్తున్నామంటే ఎదుగుతూనే మనం